తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం క్రియేట్ చేసేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమయ్యారు. తన తండ్రి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలాగా టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. కవిత కావాలనే తన పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టిందా? అసలు కవిత జెండా ఎజెండా ఏంటి? పాంచజన్యం పేరుతో కవిత ప్రకటించిన 5 హామీలు సాధ్యమేనా? రాబోయే ఎన్నికల్లో కవిత స్థాపించిన టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా ఇన్నాళ్లు కొనసాగిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో మరో చరిత్ర క్రియేట్ చేసేలాగా టీఆర్ఎస్ పేరుతో పార్టీని స్థాపించారు. దీంతో తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కవిత కొత్త పార్టీ పెడతారు అంటూ జోరుగా ప్రచారాలు నడిచాయి. కానీ పార్టీ పెట్టేందుకు కవిత చాలా సమయమే తీసుకున్నారు. కవిత సమయం తీసుకున్నప్పటికీ తెలంగాణ ప్రజలంతా షాక్కి గురయ్యేలాగా పార్టీని ప్రకటించారు. తన తండ్రి కేసీఆర్ పార్టీ పేరుతోనే మళ్లీ పార్టీని స్థాపించి ఊహించని షాక్ ఇచ్చారు. కవిత ప్రకటించిన పార్టీ పైన ప్రస్తుతం జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అప్పటి నుంచి కేసీఆర్ కు అంతగా కలిసి రాలేదు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. గత కొన్ని రోజులుగా అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా చేస్తారని వార్తలు వినిపించాయి. ఇంతలోనే కవిత తన పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ కి గురయ్యారు. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణ అస్తిత్వం కోల్పోయిందని కవిత విమర్శించారు. అందుకే తన పార్టీ ద్వారా మళ్లీ ఆ అస్తిత్వాన్ని తీసుకొచ్చేలాగా టీఆర్ఎస్ పేరు పెట్టుకున్నట్లు కవిత తెలిపారు. కవిత కొత్త పార్టీ ప్రకటించిన రోజున తండ్రి కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి కేసీఆర్ పక్కన గుంట నక్కలు, పందికొక్కులు ఎక్కువయ్యారని, అందుకే తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణలో ఏం సాధించారని, దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో జరిగిన తప్పులలో తనకు భాగముందని, అందుకు తనని క్షమించాలని ప్రజలను కోరారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమై పార్టీ బాధ్యతలు పూర్తిగా కేటీఆర్ కు అప్పచెప్పేశారని ఆరోపించారు. ఇప్పుడున్న కేసీఆర్ మారిన మనిషి అని, మన మనిషి కాదని, మర మనిషి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు నెరవేర్చే హామీలను కూడా కవిత ప్రకటించారు. పాంచజన్యం పేరుతో ప్రభుత్వానికి 5 హామీలు ఇచ్చారు. మొదటిది ఉచిత విద్య, రెండవది ఉచిత వైద్యం, మూడవది రైతులకు ఉచిత కరెంట్, ఎరువులు, నాలుగవది యువతకు అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు, అంతేకాకుండా 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు యువతకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ఇక 5వది అన్ని వర్గాల ప్రజలు అందుకునేలాగా బ్యాంకు రుణాలు, రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. కవిత ప్రకటించిన కొత్త పార్టీ మరియు 5 హామీలపైన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. పార్టీ స్థాపించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని చెబుతున్నారు. కానీ అమలు చేయడంలో మాత్రం అందరూ విఫలమయ్యారు. అలానే కవిత ఇచ్చిన హామీల్లో కొత్తదనం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రజలు ఈ వాగ్దానాలను విశ్వసించే సిచ్యువేషన్లో లేరనే టాక్ వినిపిస్తోంది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కవిత తప్పకుండా సంచలనం సృష్టిస్తారని మాత్రం పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో కవిత పార్టీకి వచ్చిన మద్దతు చూస్తే ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు అనే చర్చ నడిచింది. ఆ రకంగా చూస్తే కనుక కవిత పార్టీ అధికారంలోకి రాకపోయినా ఎంతో కొంత ప్రభావితం మాత్రం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రకంగా చూసినా కవిత గెలిచినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కవిత రాబోయే రోజుల్లో ఎంత మేరకు రాణిస్తారో చూడాలి మరి.